హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రాకేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వై నాట్ యూ. సో గైస్, ఈరోజు మన వీడియోలో అయితే ఇది మన బ్యాక్గ్రౌండ్ కదే. అసలు నేను ఎక్కడుండి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, నేను అంతకుముందు ఎక్కడుండేవాడిని, ఇప్పుడు ఎక్కడ ఎందుకున్నాను, అసలు నేను ఎక్కడున్నాను. సో ఈ డౌట్స్ అన్నీ మీకు వచ్చుంటాయి గైస్. ఈ డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై అవ్వాలంటే నా లైఫ్లో ఏం జరిగిందో మీకు తెలియాలి గైస్, ఓకేనా. సో ఈ వీడియోలో నేను అసలు ఏం జరిగింది, బిఫోర్ ఆ అరుణాచలం వెళ్ళకముందు నా లైఫ్లో ఎలా ఉండేది, ఆఫ్టర్ అరుణాచలం వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంది, అది మొత్తం మీకు తెలియాలంటే సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడాల్సింది గైస్, ఓకేనా. సో నేను ఈ వీడియోని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను గైస్, ఓకేనా. ఫస్ట్ పార్ట్ ఏంటి, అసలు నేను అరుణాచలం ఎందుకు వెళ్ళాను, ఓకేనా. సో దాంట్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు నేను ఎందుకు వెళ్ళాను, ఏ కారణంతో నేను అరుణాచలం వెళ్ళాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ ఏం జరిగిందో కూడా మీకు చెప్తాను, ఓకేనా. సో సెకండ్ పార్ట్ ఏంటంటే అరుణాచలం వెళ్ళిన తర్వాత నా లైఫ్లో ఏమేమి చేంజెస్ జరిగినాయి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. థర్డ్ టాపిక్ ఏంటంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, ఓకేనా. అసలు మెయిన్ పర్పస్ ఏంటి ఈ వీడియో. సో ఈ 3 పార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఆర్ యూ రెడీ? సో గైస్, నౌ పార్ట్ నెంబర్ 1. సో అసలు నేను అరుణాచలం ఎందుకు వెళ్ళాను, అసలు రీజన్ ఏంటి. సో గైస్, ఈ పార్ట్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా అయినండి గైస్. నార్మల్గా అయితే నేను కూడా మీలాగానే మార్నింగ్ లేగడం, తినడం, పడుకోవడం, మళ్ళీ రిపీట్ లేగడం, తినడం, పడుకోవడం. కానీ ఏం జరిగిందంటే మామూలుగా అయితే మా ఫాదర్ వచ్చేసి ఒక హోటల్లో వర్క్ చేస్తారనమాట, ఓకేనా. ఆ హోటల్ దగ్గర చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఏంటి, అక్కడికి క్లయింట్స్ ఎవడో రావట్లేదు హోటల్కి. సో మా నాన్నకి ఏం చెప్పారంటే, సో కొంచెం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగే వరకు హోటల్ నేను మూసేస్తున్నాను, సో సెలవు తీసుకో అని చెప్పారు. సో మా నాన్న వారం వరకు సెలవు ఇచ్చారనమాట, ఓకేనా. సో మా నాన్న ఏం చేశాడు, వారం రోజుల వరకు ఇంటికాడ ఉండటం ఎందుకని ట్రిప్ ప్లాన్ చేశాడు అనమాట, ఓకేనా. ట్రిప్ ఏంటంటే యాక్చువల్గా పెద్ద తిరుపతి, ఓకేనా. అరుణాచలం కాదు, పెద్ద తిరుపతి ట్రిప్. సో నన్ను అడిగాడు పెద్ద తిరుపతి వెళ్దామా అన్న అంటే వెళ్దాం నాన్న అన్న, ఓకేనా. ఎందుకంటే మేము ఇంతవరకు పెద్ద తిరుపతి వెళ్ళాలి, చిన్న తిరుపతి చాలాసార్లు వెళ్ళాం కానీ పెద్ద తిరుపతి ఇంతవరకు అసలు మాకు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు పెద్ద తిరుపతి, ఓకేనా. పెద్ద తిరుపతి వెళ్ళాలనుకున్నాం కానీ అసలు మాకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలో కూడా మాకు తెలియదు. సో మా నాన్న ఏం చేశాడు, సో మా నాన్నకి యూట్యూబ్ వాడతాం వచ్చనమాట. సో యూట్యూబ్లో ఏం చేశాడు, అసలు పెద్ద తిరుపతి ఎలా వెళ్ళాలి, పెద్ద తిరుపతి ఎక్కడ స్టే చేయాలి, యూట్యూబ్ వీడియోలు చెప్తారు కదా. సో యూట్యూబ్ ఒక లాంగ్ వీడియో అసలు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో డౌన్లోడ్ చేసుకున్నాడు. దాన్ని ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ ఇని మొత్తం గుర్తుపెట్టేసుకున్నాడు, అసలు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి. కానీ అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళినాక ఏం చేయలేం, ఓకేనా. సో అలా అనుకున్నాం కానీ నాకు కుదరదు అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో ఆ ఇంటర్న్షిప్లో నాకు సార్ ఒక వర్క్ ఇచ్చారు. సో ఆ వర్క్ ఏంటి, నేను కంప్లీట్ చేయాలి. కానీ నేను అది ధైర్యం తెచ్చుకుని సార్ని అడిగాను అనమాట పర్మిషన్. సార్ ఎలా మేము ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశారు, సో నేను వచ్చిన తర్వాత నేను వర్క్ కంటిన్యూ చేస్తాను సార్ అన్న. సో సారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ఏమన్నారంటే హ్యాపీ జర్నీ అన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సార్ పర్మిషన్ ఇచ్చారు. సో అప్పుడు మేము ఇట్లా ప్లాన్ అయ్యాం. అసలు యాక్చువల్గా అయితే అసలు నేను వెళ్ళాలనుకోవాలా, సార్ ఇంటర్న్షిప్ సార్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సో మేము స్టార్ట్ అయిన తర్వాత అసలు మాకు ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కి ఎక్కడ దిగాలి అసలు ఏమీ తెలియదు, ఓకేనా. అలా డౌట్తోనే వెళ్ళిపోయాం. సో సక్సెస్ఫుల్గా పెద్ద తిరుపతి అయితే రీచ్ అయ్యాం, ఓకేనా. సో మాకు లక్కీయో తెలియదు, అదృష్టమో తెలియదు, ఏమో తెలియదు కానీ మాకు మార్నింగ్ 8:30కి మేము సో క్యూ కడితే దర్శనానికి మాకు 12:30 కల్లా మాకు దర్శనం అయిపోయింది. సో మాకు ఒక్క రోజులోనే మాకు 3 అవర్స్లోనే మాకు దర్శనం అయిపోయింది. మేము మధ్యాహ్నం మళ్ళీ ఇంకా భోజనం చేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి మొత్తం ఫోటోలు అనేది దిగి మళ్ళీ సాయంత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కుంటే అరుణాచలం ఇక్కడ నుంచి చాలా దగ్గరే అన్నారు. సో ఒక 4 అవర్స్ జర్నీ ఉంటుంది అన్నారు. సో అప్పుడు మేము అక్కడ డిసైడ్ అయ్యాం. సో ఏంటి, సో ఇంటికాడ అనుకున్నాం అరుణాచలం వెళ్దామా అని. కానీ ఎందుకులే ముందు పెద్ద తిరుపతి వెళ్దాం తర్వాత అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద తిరుపతి నుంచి అరుణాచలం దగ్గర అన్నారు. సర్లే మళ్ళీ అరుణాచలంకి మళ్ళీ ఇంటికాడ నుంచి ఏమొస్తాంలే, మళ్ళీ ఇక్కడ పెద్ద తిరుపతిలో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అప్పుడు ఏం జరిగింది, సో ఆ రోజు నైటే మేము నైట్ 12:30కి ట్రైన్ ఎక్కాం. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి మేము అరుణాచలంలో దిగేసాం ట్రైన్, ఓకేనా. అంటే ఫస్ట్ డే మొత్తం తిరుపతి ట్రిప్ అయిపోయింది, సెకండ్ డే మేము అరుణాచలంలో వచ్చేసాం, ఓకేనా. చూసారా, అసలు మాకు ఏమీ తెలియదు, అసలు మాకు ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. కానీ ఏంటంటే అక్కడ వాళ్ళని అడిగి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ రూమ్ తీసుకోవాలి, రూమ్ ఏం తీసుకోవాలో మేము
లైక్ మనకు భక్తులందరికీ ఒక రూమ్ ఉంటుంది, మేము అక్కడే స్టే చేసాం. సో పర్ పర్సన్కి వచ్చి 100 రూపాయలు అనమాట. సో అరుణాచల్లో దిగేసాం. అక్కడ నుంచి ఏంటంటే మేము మార్నింగ్ 5:30కి వచ్చాం కదా, 5:30 నుంచి వచ్చి మేము రెడీ అయ్యి అక్కడ టికెట్ తీసుకుని రూమ్ తీసుకుని మొత్తం అయ్యేపాటికి మాకు 8:30 అయింది. 8:30కి మేము అరుణాచలం టెంపుల్లోకి వెళ్ళామన్నమాట. సో డైరెక్ట్గా మేము టెంపుల్లోకి వెళ్ళకోకుండా మేమేం చేసామంటే గిరి ప్రదక్షిణ, అంటే కొండ చుట్టూ మొత్తం తిరిగి రావాలి. సో మేమేమనుకున్నామంటే డైరెక్ట్గా ఆ గుడిలోకి వెళ్ళిపోకుండా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. సో మేము 8:30కి స్టార్ట్ చేసాం, గిరి ప్రదక్షిణ చేస్తాం. మాకు 2:30 అయింది. అంటే 8:30, 9:30, 10:30, 12:30 తర్వాత 1:30. సో మాకు 5 అవర్స్ అయింది. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము మార్నింగ్ టైం స్టార్ట్ చేసాం. అసలు మార్నింగ్ టైం స్టార్ట్ చేసాం కానీ పైన ఎండ కింద ఎండ, పైన తల కాలిపోతుంది, కింద కాలు కాలిపోతుంది, మాకు నరకం కనపడింది. కానీ ఆ 5 అవర్స్ జర్నీలోనే నేనేంటో తెలుసా. ఎందుకంటే ఆ 5 అవర్స్ జర్నీలో అసలు మనకి టైం ఉంటుంది. నేను ఆ 5 అవర్స్ జర్నీలో ఫోనే యూజ్ చేయాలి. సో మనం ఫోన్ యూజ్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఆ 5 అవర్స్ జర్నీలో నేను నా గురించి ఆలోచించా. అసలు ఏంటి, నేను అసలు ఏం జరుగుతుంది, అసలు నేను లైఫ్లో ఏం చేస్తున్నాను, నేను అనుకున్నది చేస్తున్నానా లేదా, అసలు నా గోల్ ఏంటి, అసలు నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, అసలు నేను దానికి ఎంతవరకు కష్టపడుతున్నాను, అది మొత్తం ఆలోచించి. ఎందుకంటే కింద కాలుతుంది, పైన కాలుతుంది. సో మన మైండ్ అనేది పనిచేస్తుంది అప్పుడే. ఇంటికాడ ఏముంది, పైన ఫ్యాను కింద మొత్తం మనం సుఖపడతాం ఇంటికాడ. కానీ ఎండలో మొత్తం 14 కిలోమీటర్లు అన్నారు, కానీ అది 16 కిలోమీటర్లైనా ఉంటుంది. సో మేము 5 గంటలు నడిచేపాటికి మాకు అసలు చాలా నీరసం వచ్చేసింది, మా కాలు బొబ్బలు కట్టేసింది. మా నాన్న అయితే నడవలేకపోయి సాక్స్లు కొనుక్కున్నాడు. నేనైతే నాకు ఆ పెయిన్ తెలియాలి, నేను అనుభవించాలని సాక్స్లు కూడా కొనుక్కోకుండా 5 గంటలు 14 కిలోమీటర్లు మొత్తం నడిచేసాను. సో ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్, సో అసలు ఏంటి, ఓకే పెయిన్ అంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత పుణ్యం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం రియలైజ్ అవుతారు, ఓకే మీరు ఎన్ని పాపాలు చేశారు, అసలు నేనేంటి ఎలా ఉన్నా నేను అసలు నేను ఇదా అని మీకు రియలైజ్ అవుతారు. సో అది ఒక మెయిన్ పాయింట్. తర్వాత ఏమైంది, పెద్ద తిరుపతి అయిపోయింది, అరుణాచలం అయిపోయింది, గిరి ప్రదక్షిణ కూడా చేసేసాం. సాయంత్రం మేము 2:30కి వచ్చాం కదా, మేము దర్శనానికి వెళ్ళిపోయి మేము సాయంత్రానికి మాకు దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, తర్వాత మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేయాలనుకున్నాం. ఎందుకంటే మేము అనుకున్నది ఏమైంది, పెద్ద తిరుపతి అయిపోయింది, అరుణాచలం ట్రిప్ కూడా అయిపోయింది, ఇంటికి వచ్చేయాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ కాల్ చేశాడు. మా ఫ్రెండ్కి కాల్ చేసి, అరే రాకేష్ రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది, 10ంటికి నువ్వు అటెండ్ అవుతావా అన్నాడు. నేను అటెండ్ అవుతారా అన్న. కానీ అది నేను అరే సరేరా నువ్వు అటెండ్ అవుతే నేను నీకు నెంబర్ పెడతాను, నువ్వు వాళ్ళకి మెసేజ్ చేయి అన్నాడు. సో నేను వాళ్ళకి మెసేజ్ చేశాను, హాయ్ మేడం, లైక్ హాయ్ మేడం ఆర్ సార్, నాకు ఈ స్కిల్స్ వచ్చు, పలానా స్కిల్స్ వచ్చు, నేను ఇంటర్వ్యూకి వస్తాను మేడం అంటే. కానీ మేడం చెన్నై, ఓకేనా. సో ఆ ఇంటర్న్షిప్ అనేది చెన్నై, ఓకేనా. అసలు ఏంటి, నేను పర్మిషన్ అడిగాను, మేడం నేను యాక్చువల్గా టెంపుల్కి వచ్చాను, నాకు ఇప్పుడు ఆఫ్లైన్లో వచ్చి చెన్నైలో అటెండ్ అవ్వడం కుదరదు మేడం, ఆన్లైన్లో మీరు ఏమైనా అడ్జస్ట్ చేయగలరా నేను ఇంటర్వ్యూ ఆన్లైన్లో ఇస్తాను మేడం అంటే. అలా కుదరదమ్మా, మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్ రావాల్సిందే, చెన్నై రావాల్సిందే అన్నారు. ఏంటి చెన్నై, అసలు మాకు అరుణాచలం ఎలా రావాలో కూడా తెలియదు, నేను అసలు చెన్నై ఎలా వెళ్ళాలనుకున్నా. కానీ ఒకటే, ఏంటి ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అసలు నాకే ఎందుకు కాల్ వచ్చింది అని ఆలోచించా. నాకే ఎందుకు కాల్ వచ్చింది, మా ఫ్రెండ్ నాకే ఎందుకు కాల్ చేశాడు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇంటికాడ మా ఫ్రెండ్ ఇలా చెప్పుంటే నేను ఇంటికాడ నుంచి చెన్నై వచ్చేవాడిని కాదు. కానీ మా ఫ్రెండ్ నాకు అరుణాచలంలో చెప్పాడు, అరుణాచలంలో నుంచి చెన్నై దగ్గరే. సో నేనేమనుకున్నానంటే ఎలాగో ఇక్కడ దగ్గరలోనే ఉన్నా కదా, ఒక్కసారి ట్రై చేస్తే పోయేదేముంది అని అనుకుని చెన్నై బయలుదేరిపోయా, ఓకేనా. సో అక్కడ ఏం జరిగింది, సో మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఓకేనా. పార్ట్ 1 అయితే ఇది. పార్ట్ 1లో సో అర్థమైంది కదా, నేను అరుణాచలం ఎలా వెళ్ళానో, ఎందుకు వెళ్ళానో, అక్కడ ఏం జరిగిందో అర్థమైంది కదా. సో పార్ట్ 1. సో గైస్ నౌ పార్ట్ నెంబర్ 2. సో ఆఫ్టర్ అరుణాచలం వాట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్, ఓకేనా. సో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఇప్పుడు అరుణాచలం వెళ్ళిన తర్వాత నా లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరిగినాయి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం గైస్. బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం. బిఫోర్ అరుణాచలం మీకు లాగానే రీల్స్ చూస్తా, యూట్యూబ్ చూస్తా అలా ఉండేవాడిని.
ఏంటంటే గైస్, మెయిన్ థింగ్ ఏంటంటే బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్ అరుణాచలం నాకు తెలిసింది ఏంటంటే ఫోన్ గైస్. ఓకేనా, బిఫోర్ అసలు నేను అరుణాచలం వెళ్ళకముందు ఏంటంటే 24 అవర్స్ ఫోన్. ఫోన్ చూస్తాం, రీల్స్ చూస్తాం, చాట్ చేస్తాం, మొత్తం ఫోన్ 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 ఫోన్. ఫోన్ వాడచ్చు గాయస్, కానీ ఫోన్ వాడటం వల్ల మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదు, వచ్చే రీల్స్ కంట్రోల్లో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రీల్ చూస్తే సో ఆ మైండ్ అనేది ఆ రీల్ గురించి ఆలోచిస్తుంది, కానీ నేను దేని గురించి ఆలోచిస్తున్నానో అది దాని గురించి ఆలోచిస్తేనే కదా నేను సక్సెస్ అవుతాను. కానీ ఏంటి, నేను ఫోన్ చూస్తే ఫోన్లో వచ్చే దాని గురించి నా మైండ్ ఆలోచిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఫోన్ చూస్తావు ఆపేస్తావో, నువ్వు ఏదైతే ఆలోచించాలనుకుంటున్నావో దాని గురించి ఆలోచిస్తావు. సో ఓకేనా, అండర్స్టాండ్. సో బిఫోర్ అరుణాచలం నేను ఫోన్లో వచ్చే రీల్స్ని, ఫోన్లో వచ్చే యూట్యూబ్ వీడియోస్ని దాని గురించి ఆలోచించాను. కానీ అసలు నేనేం నేర్చుకోవాలి, అసలు నాకేం వచ్చు నాకేం రాదు, నేనేం నేర్చుకోవాలి, ఇదంతా ఎప్పుడు ఆలోచించానంటే ఫోన్ పక్కన పెడితే ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎన్ని గంటలు వేస్ట్ చేసినా ఒక్కసారి ఒక్క రోజు ఫోన్ వాడుకోకుండా కూర్చుని ఆలోచించు, ఒక్క నోట్స్లో రాసుకో. అసలు నేను ఏం చేయగలను, అసలు నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఒక్కసారి ఆలోచించిన తర్వాత దాంట్లో నువ్వు మాస్టర్ అయిపోవచ్చు. నేను గిరి ప్రదక్షిణ చేసినప్పుడు నా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఫోన్ యూజ్ చేయాల. సో అప్పుడు నాకు తెలిసి వచ్చింది. సో ఫోన్ యూజ్ చేయనప్పుడు ఏంటి, మన మైండ్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు. ఫోన్ యూజ్ చేస్తే ఏంటి, వచ్చే రీల్స్ మీద మన మైండ్ అనేది డిపెండ్ అవుద్ది. అది సాడ్ రీల్ వస్తే మనకు సాడ్ థాట్స్ వస్తాయి, గుడ్ 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 రీల్ వస్తే గుడ్ థాట్స్ వస్తాయి. కానీ మనం ఫోన్ యూజ్ చేయనప్పుడు ఏంటి, సో సైలెంట్గా ఉన్నప్పుడు మనం ఏంటంటే, సో వాట్ ఈజ్ యూ, అసలు నీకు ఏమొచ్చు, అసలు నీ గురించి నీకు సో చాలా క్వశ్చన్ రేజ్ అవుతాయి. దానికి నువ్వు ఆన్సర్లు చెప్పుకున్నట్టయితే నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. సో నేను ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు సేమ్ క్వశ్చన్లు వచ్చినాయి, నేను దానికి ఆన్సర్ చెప్పుకున్నాను. అసలు నువ్వేంటి, అసలు నీకు ఏమొచ్చు నీకేమి రాదు. సో ఆ గిరి ప్రదక్షిణలో నాకు చాలా తెలిసి వచ్చినాయి. సో ఇప్పుడేంటి, ఆఫ్టర్ దట్ ఏంటి, మనం పార్ట్ 1లో ఏం చూసుకున్నాం, నేను చెన్నై రామన్నారు. సో ఆఫ్టర్ అరుణాచలం అంటే ఏంటి, అరుణాచలం ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా లైఫ్లో ఏం చేంజెస్ అని చెప్దాం చూడండి. సో ఏంటి అనుకున్నారు, ఆఫ్టర్ అరుణాచలం ఏంటి, బిఫోర్ అంటే నేను ఓన్లీ తెలుగు ఒకటే వచ్చి తెలుగు వాళ్ళతోనే మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడేంటి, చెన్నై, ఇప్పుడు అందరూ తమిళోళ్ళే, నేను ఇప్పుడు తమిళ్లో మాట్లాడాలి. అసలు నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ అనేది నాకు తమిళ్లో అడుగుతారో ఇంగ్లీష్లో అడుగుతారో తెలియదు. సో కానీ నేను అటెండ్ అయిపోయాయి, ఎందుకంటే ఆపర్చునిటీ మనం వదులుకోలేం కదా. సో అటెండ్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తి చేతులతో వెళ్ళాం కదా. నా ఫోన్లో రెజ్యూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఆ రెజ్యూమ్లో నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను. నా ఇంటర్న్షిప్స్ కానీ నా ప్రాజెక్ట్స్ కానీ నేను ముందే ప్రిపేర్ పెట్టుకున్నా. సో ఆ రెజ్యూమ్ ఇక్కడ చెన్నైలో దిగి ఇక్కడే జిరాక్స్ షాప్కి వెళ్ళి ఇక్కడే జిరాక్స్ తీపించుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యా. సో ఆ ఇంటర్వ్యూలో నన్ను ఏమడిగారంటే, అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. ఓకేనా, అబౌట్ యువర్ సెల్ఫ్లో నేనేం చెప్పానంటే, అసలు నేను నా కాలేజ్ గురించి చెప్పాలా, నా గురించి చెప్పాలా, నేను ఏం చేశానో చెప్పాను. ఓకేనా గైస్, నేనేం చెప్పానంటే, సో సార్ నేను ఇన్ని ఇంటర్న్షిప్లు కంప్లీట్ చేశా, నేను ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశా, నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియో పెట్టా అని చెప్పా. దే ఆర్ షాక్డ్. బికాస్ నేను అందరిలాగా, సార్ నేను బీటెక్ ఇక్కడ కంప్లీట్ చేశాను, నా ఇంటర్ ఇక్కడ కంప్లీట్ చేశాను, నా 10th ఇక్కడ కంప్లీట్ చేశాను అని చెప్తే ఏముంటుంది, నువ్వు ఎక్కడ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏం ఉపయోగం, అది ఆల్రెడీ రెజ్యూమ్లో ఉంటుంది. కానీ నువ్వు ఎంతవరకు వర్క్ చేయగలవో వాళ్ళకి తెలియాలి, అప్పుడే కదా నేను తీసుకుంటారు. సో నేనేం చెప్పాను, సార్ నేను మోర్ ఇంటర్న్షిప్స్ కంప్లీట్ చేసాను ఆన్లైన్లో, నేను ఇప్పటి వరకు ఆఫ్లైన్లో చేయలేదు, మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆఫ్లైన్లో చేసి మీకు ప్రూవ్ చేసుకుంటాను నా టాలెంట్ అన్న. దే ఆర్ షాక్డ్. నాకు 5 minutes కూడా నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసి నన్ను టుమారో నుంచి నన్ను వచ్చామన్నారు. కానీ అది జాబ్ కాదు, అది ఇంటర్న్షిప్. ఓకేనా, అది 3 months ఇంటర్న్షిప్. నేను అనుకున్నాను, ఓకే జాబ్ అయినా పర్లేదు, ఇంటర్న్షిప్ అయినా పర్లేదు, నాకు నాలెడ్జ్ వచ్చింది కదా. నేను ఎంతవరకు కంపెనీలో ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ చేయలేదు, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇంటర్న్షిప్ అన్నారు వాళ్ళు, స్టైఫండ్ ఇస్తా అన్నారు, స్టైఫండ్ 3K అన్నారు. సో నేనేమనుకున్నాను, ఓకే మనకి జాబ్ అయినా పర్లేదు, ఇంటర్న్షిప్ అయినా పర్లేదు, కానీ మనకి ఎక్స్పీరియన్స్ మెయిన్. సో నేనేమన్నారంటే, వాళ్ళు ఏమన్నారు, రేపు నుంచి వచ్చామన్నారు. మేము వెళ్ళింది తర్సడే,
కానీ వాళ్ళు ఫ్రైడే నుంచి నీకు ఓకేనా, ఫ్రైడే వచ్చా అన్నారు. నేను చెప్పాను, సార్ అసలు నేను ఇంటర్వ్యూ కన్నా రాలేదు, మేము యాక్చువల్గా అయితే టెంపుల్కి వచ్చాం, అరుణాచలం టెంపుల్కి, నేను అక్కడి నుంచి ఇంటర్వ్యూకి వచ్చాను సార్, నా దగ్గర లగేజ్ కూడా లేదు, అసలు నేను ఇక్కడ చెన్నై కాదు మాది ఆంధ్ర సార్. నేను అవన్నీ చెప్పి పర్మిషన్ అడిగా. సార్ నాకు రేపు నుంచి రావడం కుదరదు, నేను మండే నుంచి వస్తాను సార్. అంటే ఏంటి, నేను చెన్నై నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ లగేజ్ ప్యాక్ చేసుకుని మళ్ళీ చెన్నై వచ్చి రూమ్ ఎత్తుక్కుని అప్పుడు సో ఈ 3 డేస్లో నేను ఇవన్నీ చేసి మండే నుంచి నేను వస్తా సార్ ఇంటర్న్షిప్ కన్నా. వాళ్ళు కొంచెంసేపు గ్యాప్ తీసుకుని ఓకే మండే నుంచి కన్ఫర్మ్గా రావాలి అన్నారు. సో ఓకే మండే నుంచి కన్ఫర్మ్గా రామన్నారంటే ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఏంటి మా నాన్న చెప్తే 3K ఏం సరిపోతే నీకు, చెన్నైలో రూమ్ కావాలి, ఫుడ్ కావాలి, ట్రావెలింగ్ ఖర్చులు అయిపోతే అసలు వద్దు అన్నాడు మా నాన్న. కానీ ఏంటి, ఏమో తెలియదు కదా, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, అసలు ఇంటర్న్షిప్లో ఏం నేర్పిస్తారో తెలియదు, ఏమీ తెలియదు. సో నాన్న ఏమో తెలియదు కదా, చూద్దాం అని మా నాన్న కూడా ఏం డిస్కరేజ్ చేయాల. మరి చేస్తావా అన్నట్టు అడిగాడు. నేను చేస్తాను అంటే మా నాన్న సపోర్ట్ చేశాడు. ఏంటి అంటే మళ్ళీ చెన్నై నుంచి, అసలు మాకు చెన్నై ఎలా రావాలో కూడా తెలియదు, మళ్ళీ ఇక్కడ చెన్నై నుంచి ఇంటికి వెళ్ళాం. మళ్ళీ ఏంటి, ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ప్యాక్ చేసుకుని మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని దేనికి, ఇప్పుడు చెన్నై అంటే 3 months అంటే ఇక్కడే స్టే చేయాలి చెన్నైలోనే. మళ్ళీ లగేజ్ స్టే చేసుకుని అసలు చెన్నైలో స్టే చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ ప్యాక్ చేసుకుని మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ నేను మార్నింగ్ మా నెగిటివ్ ప్లేస్కి వెళ్ళాను, అక్కడ నుంచి మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ట్రైన్కి మళ్ళీ చెన్నై వచ్చేసాను. సో నేను ఫ్రైడే రామన్నారు కదా, నేను సాటర్డే కల్లా మళ్ళీ చెన్నై వచ్చేసాను. సో సాటర్డే చెన్నై వచ్చి నాకు తెలిసిన ఇక్కడ రిలేటివ్ ఇంట్లో ఉండి స్టే చేసి ఇక్కడ పీజీస్ అన్నీ సెర్చ్ చేసి బట్టలు మొత్తం కొనుక్కుని పీజీ ఎదికి పీజీలో జాయిన్ అయిపోయి సక్సెస్ఫుల్గా. సో ఈ 3 డేస్లోనే నేను చెన్నై నుంచి మా ఊరు వెళ్ళి మా ఊరు నుంచి మళ్ళీ చెన్నై వచ్చేసా, మళ్ళీ పీజీస్ ఎత్తుకున్నా, సో డ్రెస్సులు కొనుక్కున్నా, మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి సో సక్సెస్ఫుల్గా అయితే నేను మండే నుండి ఇంటర్న్షిప్కి వెళ్ళిపోయా. సో ఇంటర్న్షిప్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ తమిళ్లోనే మాట్లాడుతున్నారు, నాకైతే అసలు తమిళ్ ఒక్క ముక్క కూడా రాదు. నేనైతే వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, సో వాళ్ళు అయితే ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ. సో నాకు ఇక్కడ ఏంటి, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకు అక్కడ ఏంటంటే ప్లస్ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా, ఫుడ్ ప్రాబ్లం అయినా, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయినా, నా దగ్గర ఉన్నది ఆయుధం ఏంటి, నా దగ్గర స్కిల్ ఉంది. సో నా దగ్గర స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినా, తమిళ్లో చెప్పినా, వాళ్ళు తెలుగులో చెప్పినా వాళ్ళు ఏం చెప్తారు, నాకు వర్క్ చేయమని చెప్తారు. సో ఆ వర్క్ నాకు వచ్చు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఇక్కడ సర్వే అవేవని కాదు. సో ఇప్పుడు డిఫరెంట్ ఏంటంటే బిఫోర్ అరుణాచలం నేను ఇంటికాడే ఉండేవాడిని, నేను ఏం చేసేవాడిని కాదు. నేను మార్నింగ్ లెగితే చాలు మా అమ్మ టిఫిన్ పెట్టేద్ది, మళ్ళీ టిఫిన్ తర్వాత కొంచెం మళ్ళీ ఏం చేయవసరం, మళ్ళీ అన్నం పెట్టేద్ది, మళ్ళీ ఏం చేయవసరం, మళ్ళీ డిన్నర్ పెట్టేద్ది. కానీ ఎక్కడ నేను ఇప్పుడు పీజీలో ఉంటున్నా. సో ఆ పీజీ రేట్ వచ్చి 7K. ఆ ఒక్క రూమ్లో 7 members ఉంటారు, అంటే ఒక్క బాత్రూమ్ 7 members యూజ్ చేసుకోవాలి. అదే నేను ఇంటికాడ ఒకే బాత్రూమ్, నాకొక్కడికే ఒక బాత్రూమ్, ఇక్కడ 7 members ఒక బాత్రూమ్. ఇంటికాడ అసలు బట్టలు కానీ వంట కానీ నాకు అసలు ఏం తెలియదు, ఎలా బట్టలు ఉతుక్కోవాలో నేను జస్ట్ బట్టలు తీసేసి స్నానం చేస్తున్నాను. కానీ ఇక్కడ మన బట్టలు నేనే ఉతుక్కోవాలి. అసలు మొత్తం పెయిన్ నాకు తెలియాలనే నేను ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు. సో 3 months ఇంటర్న్షిప్. సో నేను ఇప్పుడు చెన్నై పీజీలో ఉన్నాను, ఇది మా రూమ్ ఓకేనా, ఇది నా బ్యాక్గ్రౌండ్. నేను చెన్నై పీజీలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాను. సో అది గైస్, బిఫోర్ అరుణాచలం నేను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేవాడిని. ఇంకోటి ఏంటంటే నాకు క్లారిటీ ఉండేది కాదు, ఎందుకంటే ఫోన్ వల్ల ఏంటి, మా మైండ్ అనేది ఫోన్ బేస్డ్ ఆన్ ది ఫోన్, రీల్స్ కానీ వీడియోస్ కానీ చాట్ కానీ దాని ప్రకారం మైండ్ రన్ అవుద్ది, కానీ మన ఓన్ థాట్స్ మైండ్లో రన్ అవ్వవు ఓకేనా. మీరు ఎప్పుడైతే ఫోన్ స్టాప్ చేస్తారో అప్పుడే మీ ఓన్ థాట్స్ రన్ అయ్యి దానికి మీకు సొల్యూషన్ దొరుకుతుంది గైస్ ఓకేనా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సెకండ్ పార్ట్ కూడా. సో గైస్ నౌ పార్ట్ నెంబర్ 3. సో గైస్ ఈ పార్ట్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ ఓకేనా, ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 అనేది నా గురించి గైస్ ఓకేనా, నా గురించి, నా లైఫ్లో ఏం జరిగింది, నా లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరిగినాయో నేను చెప్పుకున్నాను. సో పార్ట్ 3 ఏంటంటే మీకు సంబంధించింది గైస్ ఓకేనా, నా లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన బేస్ చేసుకుని మీకు అంటే నేను ఏం నేర్చుకున్నానో మీకు చెప్తున్నాను గైస్ ఓకేనా, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను మెయిన్గా నేర్చుకున్నది 3 things గైస్ ఓకేనా. ఫస్ట్ థింగ్ వచ్చేసి బీ రెడీ గైస్ ఓకేనా. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గైస్ మనకు ఆపర్చునిటీస్ ఓకేనా, ఆపర్చునిటీ ఎప్పుడైనా రావచ్చు. అంతెందుకు ఇప్పుడు మీరు ప్రజెంట్ నా వీడియో చూస్తున్నప్పుడు కూడా మీకు ఒక కాల్ రావచ్చు, రేపొద్దున ఇంటర్వ్యూ ఉందని, దానికి నువ్వు రెడీగా ఉన్నావా,
చెప్పు, రెడీగా ఉన్నావా దానికి నువ్వు? సో ఎప్పుడు కూడా మీరు రెడీగా ఉండండి గైస్, ఓకేనా? అంటే రెడీగా ఉండడం అంటే మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంచుకున్న డొమైన్ మీద మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మీరు స్ట్రాంగ్గా ఉంటారు గైస్. అంటే మీకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు రెడీగా ఉండాలి. దేనికైనా, ఏ సిచ్యువేషన్ అయినా మీరు ఫేస్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఉండాలి గైస్, ఓకేనా? అది నేను ఫస్ట్ థింగ్ నేర్చుకున్నది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫోన్ వాడడం తగ్గించాలి గైస్, ఓకేనా? మీరు అసలు ఫోన్ వాడడం చాలా తగ్గించాలి. స్నాప్లు కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ చాలా తగ్గించాలి. ఎందుకంటే ఫోన్ వాడచ్చు, కానీ ఏంటి, ఫోన్ వాడితే మన గురించి మనం థింక్ చేయడం కన్నా వేరే వాళ్ళ గురించి థింక్ చేయడమే ఎక్కువ గైస్, ఓకేనా? ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, అసలు ఆ ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎవడో లైఫ్లో జరిగిన విషయాల గురించి నువ్వు మాట్లాడుకోవడం ఎక్కువ. కానీ నీ గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడుకున్నావు చెప్పు? అసలు నీ గురించి నువ్వు మాట్లాడుకో. నువ్వు ఎంత సక్సెస్ అవ్వవు? అసలు ఎవడో ఏదో చేసాడని, ఎవడో ఎక్కడో కంపెనీలో జాబులు పోయినాయని, ఎవడో స్కిల్ రాలేదని, ఎవడికో పెళ్ళయిందని, ఎవడో లేచిపోయాడని, ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే నీకేమొచ్చుద్ది గాయస్, ఓకేనా? నీ గురించి నువ్వు మాట్లాడుకో, ఓకేనా? ఫోన్ యూజ్ చేసే టైంలో నీ మీద నువ్వు టైం యూజ్ చేయ గైస్, ఓకేనా? సో నీ మీద నువ్వు టైం యూజ్ చేస్తే నీ గురించి నీకు తెలుస్తుంది. ఎవడో గురించి తెలియడం కన్నా నీ గురించి నీకు తెలియడం బెటరే కదా. సో సెకండ్ థింగ్ అయితే నేను నేర్చుకున్నది ఫోన్ వాడడం తగ్గించాలి. సో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ ఏంటంటే, సో మీరు డోంట్ అసలు డిసప్పాయింట్ అవ్వద్దు గైస్, ఓకేనా? నేను చాలామందిని చూస్తున్నాను ప్రజెంట్ అయితే. చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారు గైస్. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను అన్న, నేను లింక్డ్ఇన్లో, నౌకరీలో, ఇన్నిన్లో, ఇంకా చాలా పోస్టులు పెడుతున్నాను అన్న, చాలా వాటికి అప్లై చేస్తున్నాను. నాకు ఒక్క రిప్లై కూడా రావట్లేదన్న, అసలు నాకు జాబ్ వచ్చుద్దా అన్నారు. సో గైస్ చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది. సో గైస్ మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. మీరు డైలీ ఒకే పని, మీరు ఎంచుకున్న డొమైన్ మీద మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి గైస్, ఓకేనా? ఆపర్చునిటీస్ ఎప్పుడు వచ్చిందో ఎక్కడొచ్చిందో తెలియదు గైస్, ఓకేనా? మీరు ఏంటంటే జాబులు రావట్లేదు అని డిసప్పాయింట్ కన్నా నేను ఏం నేర్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయను గైస్, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నేను అరుణాచలంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. అప్పుడు నాకు స్కిల్ లేకపోతే నేను ఇంటర్వ్యూకి వెళ్తే నేను సెలెక్ట్ అయ్యి ఉన్నా. ఎందుకు నేను సెలెక్ట్ అయ్యా? ఎందుకంటే నేను ప్రిపేర్డ్గా ఉన్నా. నా దగ్గర నేను ఇంటర్న్షిప్లు చేసా. నా దగ్గర ప్రాజెక్టులోనే నేను రెడీగా ఉన్నా, ఓకేనా? నేను రెడీగా ఉన్నా కాబట్టి నాకు ఆ జాబ్ వచ్చింది, ఓకేనా? సో మీరు కూడా రెడీగా ఉండండి గైస్, ఓకేనా? జాబులు రావట్లేదనే బాధ కన్నా నేను ఏం నేర్చుకోవాలనే ఆలోచనతో ఉండండి గైస్, ఓకేనా? మీరు ఏం నేర్చుకోవాలనే ఆలోచనలో ఉంటే జాబ్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా వచ్చింది గైస్, ఓకేనా? మీరు ఇచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయ్యేలాగా మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి గైస్, ఓకేనా? సో అది గైస్ ఈ 3 పార్ట్లో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను గైస్, ఓకేనా? ఫస్ట్ థ్యాంక్స్ ఏంటంటే మా సార్కి. ఎందుకంటే మా సార్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను అరుణాచలం రావాలనుకున్నాను గైస్. లేకపోతే మా సార్ లేదమ్మా నువ్వు అలా వెళ్తలేదు, నా ప్రాజెక్ట్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళాలంటే నేను వెళ్ళే ఓన్ కాదు గైస్. సో ఫస్ట్ థ్యాంక్స్ వచ్చి మా సార్కి, ఇంటర్న్షిప్ సార్కి. సో సెకండ్ థ్యాంక్స్ వచ్చి మా నాన్న గైస్, ఓకేనా? ఎందుకంటే మా నాన్నకి నేను చెప్పా, నాన్న చెన్నైలో ఇంటర్న్షిప్ ఉందంటే మా నాన్న అనొచ్చు, అరే నీ మొహం ఇప్పుడు అర్థంలో చూసుకున్నావా, నీ మొహానికి ఇంటర్న్షిప్పా, ఎందుకురా నీకు, ఇంటికి వెళ్ళిపోదాం, అప్పటికే అసలు చాలా తిరిగావు, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అని అనొచ్చు. కానీ మా నాన్న అనలా. ఏమనలా? వెళ్దాం, ట్రై చేద్దాం. మా నాన్నే నన్ను లేపాడు. యాక్చువల్గా ట్రైన్ అనేది 4:30కి, మా నాన్న 2:30కి నన్ను లేపేశాడు. సో మా నాన్న నాకు సపోర్ట్ చేశాడు. సో మా నాన్నకు కూడా థ్యాంక్స్, మా సార్కి థ్యాంక్స్, మా నాన్న థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్కి, నేనేదో అక్కడ ట్రిప్కి వెళ్ళి గుళ్ళు తిరుగుతున్నాను కానీ అసలు నేను అప్లై చేయట్లేదు జాబులకి. మా ఫ్రెండ్ అప్లై చేస్తా చూసి నాకు కాల్ చేశాడు. సో మా ఫ్రెండ్కి కూడా థ్యాంక్స్. సో గైస్ ఏంటంటే మీరు నేర్చుకునే స్కిల్ ఏదైనా సరే మీకొక్కలకే తెలియకూడదు గైస్, మీ చుట్టూ వాళ్ళందరికీ తెలియాలి. నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, నీకు ఏం వచ్చని ఎలా తెలియాలంటే వాళ్ళు కూడా నీకు ఫోన్ చేసి నీ పలానా వర్క్ ఉంది నువ్వు చేస్తావా అని ఎలా తెలియాలి గైస్, ఓకేనా? ఇప్పుడు నా దగ్గర స్కిల్ ఉందని నాకు తెలిస్తే మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేయడు. ఏంటి, నాకు స్కిల్ వచ్చని మా ఫ్రెండ్కి తెలుసు. ఎలా తెలుసు? నేను మా ఫ్రెండ్కి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ, లేకపోతే నేను లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండడం కానీ. సో ఈ విషయాల వల్ల ఏంటి, మా ఫ్రెండ్కి నాకు స్కిల్ వచ్చని తెలిసింది, అప్పుడే కదా నాకు ఫోన్ చేశాడు. సో గైస్ మీరు కూడా ఏదో ఎక్కడో రూమ్లో నేర్చుకుంటా
లేకపోతే ఎక్కడ నేను ఎవరికి చెప్పను, అమ్మో ఎవరికైనా చెప్తే నా మీద మళ్ళీ వీడన్నీ నేర్చేసుకుంటున్నాడు అనేది అనుకుంటారు. గైస్ మీకు స్కిల్ వచ్చని ఎంతమందికి తెలిస్తే అన్ని ఆపర్చునిటీస్ మీకు వస్తాయి గైస్, ఓకేనా. సో ఇవాళ నుంచి మీకు నేర్చుకున్న స్కిల్ని 10 మందికి చెప్పండి, ఓకేనా. సో మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుద్ది అండ్ వాళ్ళకి తెలిసిన ఆపర్చునిటీస్ కూడా మీ దగ్గరికి వస్తాయి గైస్, ఓకేనా. ఇప్పుడు నాకు స్కిల్ వచ్చిన మా ఫ్రెండ్కి తెలియకపోతే మా ఫ్రెండ్కి తెలిసిన ఆపర్చునిటీ నాకు ఎలా షేర్ చేస్తాడు? సో ఆలోచించండి. సో సో ఈ విషయం నేను ఈ వీడియో ద్వారా ఇవన్నీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను గైస్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది అరుణాచలం వెళ్ళారు? సో అరుణాచలం వెళ్తే మీకు అక్కడ ఏమేమి జరిగింది, సో మీకు ఎలా అనిపించింది, సో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో ద్వారా మీకేమన్నా నేర్చుకున్న, మీకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, నేను అందరికీ రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో బాయ్ గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.